నరకయాతన చూపిస్తున్నారు సార్. నరకం ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నారు. కొడుతున్నారు అంతే. చర్చిలోకి వస్తున్నారు, చర్చిలోంచి బయటికి లాగా కొడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో అయితే చర్చి లోపల పాస్టర్ గారు ఉంటే పాస్టర్ గారిని బయటికి ఇడ్చుకొచ్చి ఆయన కొట్టి చర్చికి తాళం వేసి వెళ్ళిపోయారు. గొల్లపురంలో 2 చర్చిలకి తాళం వేసి 144 సెక్షన్ పెట్టారు. తాడిపత్రిలో పాస్టర్ గారు వాళ్ళు బయటకు వెళ్తే పాస్టర్ గారి భార్యని కొంగుబట్టుకొని లాగి మీ భర్తలకు సంపాదించడం చేత కాకపోతే మిమ్మల్ని మా దగ్గరికి పంపమనంటే రాత్రికి డబ్బులు ఇస్తాం మేము అని మాట్లాడారు. ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి అంటే సార్, మేము మాకు నచ్చిన మతాన్ని మేము స్వీకరిస్తాం, మాకు నచ్చిన దేవుడిని మేము నమ్ముకుంటాం సార్. వద్దని చెప్పడానికి మహాకూటమి ఎవరు? సుప్రీంకోర్టు ఎవరు సార్? నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్ మిమ్మల్ని, మీరు నన్ను అడుగుతున్నారు సార్. ప్రజల కోసం చట్టాలా, చట్టాల కోసం ప్రజల సార్? ప్రజల కోసం చట్టాలు, ప్రజల కోసం కదా చట్టాలు. మార్చండి సార్. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయండి. 40 కోట్ల మంది 45 కోట్ల మంది గొంతులు వస్తారు సార్ ఆ ఆర్డర్ను చూపించి. ఆంధ్రాకి తెలంగాణకి చిన్న తేడా సార్ ఏంటంటే, తెలంగాణలో 100 మంది ఎస్సీలు ఉన్నారనుకో సార్, ఇక్కడ 20 మందో 40 మందో క్రైస్తవులు ఉంటారు, మిగిలిన వాళ్ళంతా కూడా హిందువులే ఉంటారు తెలంగాణలో.